మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించుదము. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. మొదట మనకు మన దేవుని పేరు ఏంటో తెలుసుకోవాలి. ఆ పేరుకుండే అర్థం ఏంటో తెలుసుకోవాలి. యేసు అనే పేరుకి అర్థం ఏంటో చెప్పగలరా? ఎవరిని ప్రశ్నించట్లే, మనకు తెలుసు. యేసు అనగా రక్షకుడని అర్థం. క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఆయన అభిషిక్తుడు, అనాయింటెడ్ యాజ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్, కింగ్ ఆఫ్ కింగ్స్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా అభిషిక్తుడైనటువంటి వాడు క్రీస్తు. అది మరి యెహోవా అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన చెప్పాడు జవాబు, అయాం దట్ అయాం. నేను ఉన్నవాడను అనువాడను. ఆయన ఉన్నాడు, నిన్న ఉన్నాడు, ఈరోజు మనతో ఉంటున్నాడు, రేపు ఉంటాడు. మనం ఉండం. ఈరోజు ఇంట్లో, రేపు మంటలో. ప్రేమ దేవుని పిల్లరా, మన దేవుడు ఎవరో తెలియాలా. మనం నమ్మిన దేవుడు ఎవరో. నా తండ్రి నాకు తెలుసు కదా. నేను అందరినీ పట్టుకొని తండ్రి తండ్రి అన్నాను. దాని పోయి ప్రతి ఒక్కరిని నేను నాన్న నాన్న అంటే ఇటు పిచ్చోడు అంటారు. మా నాన్ననే నాన్న అంట, నా దేవుడినే దేవుడా అంటాను. హల్లెలూయా. దేవుడు ఎవరో గుర్తించిన మనము ప్రత్యేకించబడిన జనాంగంగా ఆయన సంఘములో ఉన్నాం. అయితే 3 వర్గాల వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది ప్రసంగం కాదు, కేవలము ఆత్మీయ హెచ్చరిక మాత్రమే. 2 నిమిషాలు కొన్ని హెచ్చరికలు తీసుకుని ఆ తర్వాత ఆరాధించి మన వర్తమానంలోకి వెళ్ళిపోతాం. 3 వర్గాల వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలులారా అంటున్నాడు, అహరోను వంశస్థులారా అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలవారులారా అంటున్నాడు. ఈ 3 వర్గాలలో మనం ఏ వర్గంలో ఉన్నాం? మనం ఇశ్రాయేలులం కాదు, మన యాకోబు సంతానం కాదు. బైబిల్లో ఆదాము సంతానం ఉంది, అబ్రహాము సంతానం ఉంది, నోవహు సంతానం ఉంది. అబ్రహాము సంతానమే యాకోబు సంతానం కూడా, ఇశ్రాయేలు సంతానం ఉంది. ఈనాడు మనము క్రీస్తు సంతానము. ఆయన మూలముగా, ఆత్మ మూలముగా, నీటి మూలముగా జన్మించిన వారము. యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన రక్తధారల చేత విమోచించబడి క్రీస్తు శిలువలో చేసిన కార్యమును బట్టి సంఘము పుట్టినప్పుడు ఆ సంఘములో మనము విశ్వాసముగా ఉన్నాం. మనము వి బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ బై యాక్సెప్టింగ్ జీసస్ క్రైస్ట్ అండ్ హిస్ వర్క్ అండ్ క్రాస్. శిలువ కార్యమును బట్టి మనం ఆయన ఒప్పుకున్నాం కాబట్టి మనం ఆయన పిల్లలం అయిపోయాం. మనం ఎవరయ్యా? మనం యేసుక్రీస్తు వారి పిల్లలం. ఈ దినమున మనం ఇశ్రాయేలులం కాకపోవచ్చు. గోత్రాల ప్రకారంగా చూస్తే మనం అహరోను యాజక వంశంలో మనం లేము. కానీ మనము దేవుని యందు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిలో ఉన్నాం. హల్లెలూయా. యెహోవా అంటే దేవుడే కనుక ఇశ్రాయేలు నమ్మిన దేవుడు ఆ దేవుడే, మనం నమ్ముతుంది కూడా ఆ దేవుడే. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడుగా వచ్చాడు. నన్ను ఎరిగినవాడు నా తండ్రిని కూడా ఎరిగినవాడే అన్నాడు. నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినట్టే అన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఏకమై ఉన్నారు. నువ్వు యేసుక్రీస్తు వారిని ఎరుగుదువా? నువ్వు యెహోవా దేవుని ఎరుగుదువా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తున్నాడా? అయితే నువ్వు ధన్యుడివి. ఆయన యెహోవా భక్తులారా అని పిలుస్తున్నాడు, అహరోను వంశస్థులారా అని పిలుస్తున్నాడు, ఇశ్రాయేలులారా అని పిలుస్తున్నాడు. అది అంటాడు నమ్ముకోండి అంటాడు. ఏమండి? అమ్ముకోవద్దు, నమ్ముకోండి. యేసుక్రీస్తు కూడా నమ్ముకున్నాడు. ఉండి ఏం చేశాడండి? అమ్ముకున్నాడు. ఎంతకి? కోట్ల రూపాయలకు అమ్ముకోలే, 30 నాణ్యాలకే. అది దేనికి వచ్చింది? వాడు ఇల్లు కట్టుకున్నాడా? పొలం కొనుక్కున్నాడా? ఏం చేశాడండి? ఏదో విసిరి పడేశాడు. విసిరి కొట్టి పశ్చాత్తాపడ్డాడు. కానీ ప్రభు దగ్గర ఒప్పుకోలేదు, క్షమాపణ పొందలేదు, ఉరేసుకుని చచ్చాడు. ఇదనమున మనం ధనము కోసం వేసే నమ్ముకోవద్దండి. వెండి కోసం, బంగారం కోసం వేసే నమ్ముకోవద్దు. ఏదో కొన్ని అద్భుతాలు జరగాలని వేసే నమ్ముకోవద్దు. ఆయన నమ్ముకోవటం వలన నీకేం దొరుకుతుందండి? సహాయం దొరుకుద్ది. ఏం దొరుకుతుందండి? కష్టకాలంలో నీకు సహాయం దొరుకుతుంది. నీ రోగంలో, నీ బాధలో, నీ మరణ భయంలో, నీ దరిద్రతలో నీకు ఏమీ లేనప్పుడు. లాజరుకి ఏమీ లేదు. యేసుక్రీస్తు చెప్పిన కథలో లాజరు చాలా పేదవాడు. ఆయనను లాజరు అనే మాటకు అర్థం ఏంటంటే దేవ సహాయం అని అర్థం. లాజరు అనే మాటకు దేవుని యొక్క సహాయం అని అర్థం. మనకు దొరికేది ఏంటంటే సహాయము. అంతేకాదు కేడెము. కేడెం అంటే శత్రువు మన మీదకి వచ్చినప్పుడు వాడి బాణాలు మన మీద పడకుండా వాడితో యుద్ధం చేయడానికి కేడెం మనకు ధైర్యం ఇస్తుంది. హల్లెలూయా. ఏం దొరుకును? మీకు సహాయము దొరుకును. మీకేం దొరుకును? కేడెము లభించును. ఆయన మన కేడమై ఉన్నాడు. యుద్ధము సాతానుడు వచ్చి వాడు అగ్నిబాణాలు మీద వేస్తూ ఉంటే, శత్రువు మీద దండెత్తుంటే దేవుని కేడెం మనకుంది. ఇదేమన్నా ఈ మాటలు మీరు ఎరుగుదురా? ఒక మాట చెప్పి ముగించాలి. భక్తుడు ఏమంటున్నాడంటే 12వ వచనం చూడండి. దేవుని యందు భయభక్తులు గలవారు, ఆయన నమ్ముకుని ఉన్నవారు సహాయము కేడెం పొందుకుంటారు. అయితే భక్తుడు ఏమంటున్నాడంటే 12వ వచనంలో, యెహోవా మమ్మల్ని ఏమీ చేయలేదు, మనం మర్చిపోలేదు. మనం మర్చిపోతాం. మన పనుల్లో పడి, వ్యాపారాల్లో పడి, ఉద్యోగాల్లో పడి, మన సమస్యలలో ఆలోచించుకుంటూ కొట్టుమిట్టాడుకుంటూ ఏం చేయాలో తోచక రేపెట్లా ఎల్లుండి ఎట్లా అని చెప్పేసి మనం అన్నీ ఈ ఇహలోక దిగులు, చింత, విచారములు పెట్టుకుని
మనం కృంగిపోతూ కృషించిపోతూ ప్రార్థన కూడా మర్చిపోతాం, సంఘము మర్చిపోతాం, వాక్యం చదవడం మర్చిపోతాం, గుర్తున్నా చదవం. ఇప్పుడేం వాక్యంలే, ఇప్పుడేం ప్రార్థనలే, ఇప్పుడేం సంఘములే, ఈ కష్టాలు ఈ బాధలు పోయిన తర్వాత చూద్దాం. అసలు దేవుని గుర్తు చేసుకోవాల్సింది ఎప్పుడండి? కష్టం వచ్చినప్పుడే. ఇప్పుడు నాకు చిన్న దెబ్బ తగిలితే ఏమంటామండి? అమ్మ అంటాం. ఎవరిని గుర్తు చేసుకుంటామండి? అమ్మను గుర్తు చేసుకుంటాం, చచ్చిపోయిన అమ్మని గుర్తు చేసుకుంటాం. కానీ దేవుని గుర్తు చేసుకోం. మన కష్టములలో, బాధల్లో, శ్రమలో ఉన్నప్పుడు దేవుడు గుర్తుకొస్తున్నాడా? పాస్టర్ ప్రభువు మనకు నేర్పిస్తున్న పాఠం అదే. నమ్ముకోండి, ఆయన వలన సహాయం కలుగును, ఆయనకు కీడమై ఉన్నాడు. అయితే ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. ఆయన దేవుడు కూడా మనల్ని మర్చిపోతే ఇంకెవడు దిక్కు మనకు? సరైన దేవుడు కునుకడు, నిద్రపోడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ బాధలో, ఏ దుఃఖంలో ఉన్నావో, ఏ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావో, నాకు ఎవరు లేరు అనుకుంటున్నావా? అయితే నిన్ను మర్చిపోకుండా ఉన్నవాడు ఒకడున్నాడు, ఆయన ఆకాశంలో ఉన్నాడు. హల్లెలూయా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు అని దావీదు భక్తుడు కేక వేస్తున్నాడు. యేసుక్రీస్తు శిలువలో ఉండి, నా తండ్రి, నా తండ్రి, నా దేవా, నా దేవా, నన్ను ఎలా చేయి విడిచితివి. ఏదైనా మన కష్టం వచ్చినప్పుడు మన వాళ్ళని వీళ్ళని పిలుచుకోవడం కంటే యేసయ్యను పిలవడం మంచిదండి. ఇక్కడే ఆయన సహాయకుడు, ఆయన కేడమై ఉన్నాడు. ఒక మాట చెప్పి ముగించాలి. అయితే మనం ఇక్కడ ఎందుకు వచ్చామంట? మనము దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి, ఆయన ఇచ్చిన సంఘ సాహసాన్ని బట్టి, ఆయన ఇచ్చిన సాక్ష్యమును బట్టి, ఆయన మనకి ఏమై ఉన్నాడో అందును బట్టి ఆయన ఘనపరచడానికి, ఆరాధించడానికి, స్తుతించడానికి, కృతజ్ఞత స్తోత్రాలు, వందనాలు చెప్పడానికి మనం వచ్చాం. అయితే భక్తుడు అంటాడు, ఎవరు స్తుతించరు, ఎవరు ఆరాధించరంటండి? మృతులను మౌన స్థితిలోనికి దిగిపోయేవారును యెహోవాను స్తుతించరు. మన్ను నిన్ను స్తుతించునా? మంటికి మన్న అయిపోయిన తర్వాత ఈ శరీరంతో మళ్ళీ మనం స్తుతించాం. మన ఆత్మలతో పరలోకంలో స్తుతిస్తామేమో, పరిశుద్ధుడు అని చెప్పి దేవుణ్ణి. కానీ ఈ శరీరంతో ఉన్నంతకాలం, ప్రాణం ఉన్నంతవరకే దేవానికి స్తోత్రం చెప్పగలం. మౌన స్థితిలో వెళ్ళేవారు, మృతికి మరణానికి పాలైన వారు మట్టికి మన్నైపోతారు. కానీ వారి శరీరంతో వారు దేవుని స్తుతించలేరు. మీరు ఎలా ఉన్నారు? మీరు మృతులుగా ఉన్నారా? అంటే జీవించి ఉన్న పేరే మీకు ఉంది, కానీ చచ్చిన వారిలాగా ఉన్నారా? ప్రార్థన చేయలేక, స్తుతించలేక, ఆరాధించలేక, వాక్యం చదవలేక, గ్రహించలేక, దైవ భక్తి లేకుండా మీరు పేరుకు క్రైస్తవ నామము ధరించి జీవించుతున్న పేరు మాత్రం ఉంది, కానీ మృతులుగా ఉన్నారా? మీరు స్తుతించలేరు. హల్లెలూయా. మీరు జీవించండి, దేవుని ఆత్మ మూలంగా జీవించండి, ప్రభువుని స్తుతించండి. నీ ఇంట్లో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు, నువ్వు ప్రాణంలో ఉన్నప్పుడు, పనిలో ఉన్నప్పుడు, తింటున్నప్పుడు, త్రాగుతున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేస్తున్నప్పుడు స్తుతించండి. నీ పెదవులు స్తుతి చెల్లించాలి, నీ స్వరము స్తుతించాలి, నీ నాలుక ప్రభువుని స్తుతించాలి, నీ హృదయం ప్రభువుని స్తుతించాలి. మేమైతే భక్తులు అంటాడు 10వ వచనం చూడండి, మేమైతే ఇది మొదలుకొని ఇంతవరకు ఎప్పుడు స్తుతించకపోతే, ఇంతవరకు ఎప్పుడు మీరు ఆరాధించకపోతే, ఈరోజు మొదలుకొని మీరు స్తుతించడం, ఆరాధించండి. పిచ్చివాళ్ళలాగా ప్రభువుని ఆరాధించండి. ఒక ఆయన అన్నాడు, ఒక భక్తుడు, ఐఎమ్ మ్యాడ్ ఆఫ్టర్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు నాకు పిచ్చి అన్నాడు ఒక ఆయన. ఏమండి, ఆయన ఒక బ్రాహ్మణుడు, ఒక పూజారి కొడుకు, ఇప్పుడు గొప్ప సేవ చేస్తున్నాడు. ఆయన ఒక ప్రవక్త, ఒక అపొస్తలుడు అని చెప్పుకుంటాడు. ఆయనను ఇంకా చిన్న వయసులోనే ఉన్నాడు. ఆయన అంటాడు, ఐఎమ్ క్రేజీ అబౌట్ జీసస్. యేసు నాకు పిచ్చి, ప్రజలు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, ఆయన నాకు పిచ్చి. ఎందుకంటే ఆయన నన్ను అంతగా ప్రేమించాడు. ఆయన పిచ్చి ప్రేమతో నన్ను ప్రేమించాడు. నేను కూడా పిచ్చిగా ఆయన నమ్ముకుంటాను. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించుదాము, యెహోవాను స్తుతించండి. మనం స్తుతిస్తూ ఇతరుల చేత స్తుతి చెల్లించమని ఇతరులకు చెప్పాలి. ప్రభువును సాయించను గాక.